టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వేడుకలు సర్వం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఎక్కడే వేదిక దగ్గర మనం ఉన్నాం. ఎక్కడే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాట్లో ఉన్నారు, ఈ సభని ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది, మీరు ఎలా ఏర్పాట్లు చేశారు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే గత 10 రోజుల నుంచి రోజుకు 10,000 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ట్రైన్లో వచ్చి చూసిపోతున్నారు. అప్పుడు సభ దగ్గరికి ఏ రకంగా చేరమో దూరమో ఉంటామో, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని చెప్పి భావించి రోజు వేలాది మందిగా వస్తున్నారు. రోజు చూస్తున్నారు. ఇప్పటికే ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర లెక్క ఉన్నది. మినీ జాతరలు నడుస్తున్నాయి. ఇప్పటికే అసలు జాతర 27వ తారీఖు నాడు ఉంది. లక్షలాది తప్పకుండా కదిలొస్తారు. బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగకుండా అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా చరిత్రాత్మక సభలు నిర్వహించింది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆ సభల యొక్క నిర్వహణలకు సంబంధించిన అనుభవాన్ని రంగరించి అక్కడ ఉన్న మిస్ అయినటువంటి ఇష్యూస్ను కూడా మళ్ళీ తిరిగి అటెండ్ చేస్తూ 1-2 సార్లు కేసీఆర్ గారు రివ్యూ చేసి ఇవాళ బ్రహ్మాండంగా సభ ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరగదు. అద్భుతంగా ప్రజల స్పందన కూడా రోజు రోజు విపరీతంగా పెరుగుతూ ఉన్నది. తప్పకుండా చరిత్రలో నిలబడేటువంటి సభ మా రజతోత్సవ సభ 27న నిర్వహిస్తాం. ఏదైతే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా సభ జరగబోతుంది. ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తున్నారని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంపత్తో 99 టీవీ చెర్రారవి, ఎలకతుర్తి.